సార్ ఇక్కడ డేవిడ్ ఎవరు? ఒక్క నిమిషం సార్, సార్ని పిలుస్తాను. నమస్తే సార్. ఈ ముగ్గురు ఇప్పుడు ప్రాణాలతో లేరు. వీళ్ళ మధ్యనున్న ఏకైక కనెక్షన్ నువ్వు మాత్రమే. ఏం చేసావు? చాలా మంది షాప్ కి వస్తుంటారు పోతుంటారు. ఇక్కడ ఎవరు బతుకున్నారో చనిపోయారో నాకెలా తెలుస్తుంది? అయితే ఈ ముగ్గురు నీకు తెలియదంటావు. ఒక్క నిమిషం సార్. స్టెల్లా, ఇటు రామ్మా. సార్ వీళ్ళని మన పార్లర్లో చూసావా? నేను వీళ్ళని చూడలేదు సార్. ఆ మూడో అమ్మాయి తెలుసు సార్. ఈమె చివరిగా ఎప్పుడొచ్చిందో నీకు తెలుసా? ఫోన్ నెంబర్ ఉంటే డేట్ తెలుస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాము సార్. అయితే చూద్దాం. సార్, ఆ రెండో అమ్మాయి. సార్, ఆ ఫస్ట్ అమ్మాయి. వీళ్ళందరూ ఎప్పుడైనా కలిసి వచ్చారా? చూస్తాను సార్. సార్, ఏసీ జార్జి గారిని కూడా ఫస్ట్ రోజు ఇక్కడి నుంచే తీసుకొచ్చాను. అసిస్టెంట్ కమిషనర్ జార్జ్ ఇక్కడికి వచ్చారా? సార్, అతను ఒక్కసారి వచ్చారు సార్. ఆయన కొడుకు రెగ్యులర్ గా వస్తాడు. అతని కొడుకున్నాడా? తెలీదు సార్. బాగా థింక్ చేసి చెప్పండి. అవును సార్, ఈ ఏరియానే. ఎలా ఉంటాడు? వైట్ గా, హైట్ గా, కళ్ళజోడు పెట్టుకుని ఉంటాడు. కొంచెం మోడర్న్ గా ఉంటాడు. ఆ అబ్బాయి ఫుటేజ్ ఉందా? చూపిస్తాను సార్. చూపించండి. సార్, ఇటు చూడండి. దీనికి ఆపోజిట్ సైడ్ సీసీటీవీ ఫుటేజ్ ఉందా? ఉంది సార్. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతానికి పనిచేయదు.
ఏమైంది? పైనేంటి? టెనెంట్. ఇది భరత్కి తెలుసా? ఈ గాయాలు ఎవరు చేశారు? అతనే. వై? వాట్స్ ద ప్రాబ్లం? ఈ లేడీస్ నీకు తెలుసా? ఎవరు వీళ్ళు? వాళ్ళ నా పార్లర్ ఫ్రెండ్స్. అతను పైనే ఉన్నాడుగా. కమ్ లెట్స్ గో. రామ్మా, వెళ్ళి చూద్దాం. రా, ధైర్యంగా రామ్మా, నేనున్నాను కదా. రా. మీ గ్రూప్ లో మొత్తం 5 మంది. ఇప్పుడు అందులో 4 ప్రాణాలతో లేరు. ఎందుకో తెలుసా? బ్యాడ్ కంపెనీ. నీకు ఆ అబ్బాయికి ఏదైనా? ఏం లేదు. మరి వాడు అలా బిహేవ్ చేయడే? ఏదైనా ఉందన్నా పర్వాలేదులే. భరత్ ఎలాగో నిన్ను పట్టించుకోవట్లేదు కదా. హీ డజంట్ హ్యావ్ టైం ఫర్ యూ. అతనితో ఉండడం కష్టమే, కానీ తను లేకుండా ఉండలేను. ఓకే, కమ్. భరత్, నువ్వు అక్కడే ఉండు. విద్యా పైకి రావద్దు. సార్, వైఫ్ సార్. వైఫ్ ఇన్ని రోజులు నీ కంటికి కనిపించలేదా? నువ్వే కదా అతను పైనే ఉన్నాడన్నావు. షో మీ. గో.